కాంగ్రెస్ పార్టీలు పెట్టి మా అభ్యర్థిని ఎటు ప్రచారానికి పోతే అటే రావడం, ఏ గెల్లికి పోతే ఆ గెల్లికి రావడం, ఏ బస్తీకి పోతే ఆ బస్తీకి రావడం. 9 నుంచి 10:30 వరకు ఓపిక పట్టినటువంటి మేము మా కార్యకర్తలము రూల్ ప్రకారంగా రూల్ను అనుసరించి ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సి విజిల్ కంప్లైంట్ చేయడం జరిగింది. మా కంప్లైంట్ నంబర్ 1289829. మేము 10 గంటలకు కంప్లైంట్ చేసినాము. 10:30కు సి విజిల్ టీం కూడా అక్కడికి వచ్చింది. టీం కూడా వీడియోలు షూట్ చేసిండ్రు, అభ్యర్థిని ఎట్లా వాళ్ళు ఫాలో అవుతూ మా పార్టీ ర్యాలీని ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు రథం అని చెప్పి వాళ్ళు విజువల్ తీసుకొని వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. 4 రౌడీలను పెట్టి అక్కడ ఉండేటువంటి పోలీసులు రౌడీల సైగలకే వాళ్ళు గౌరవిస్తున్నారు తప్ప సి విజిల్ టీమును కూడా గౌరవించే పరిస్థితి లేదు. సి విజిల్ వాళ్ళ మీదికి మేము పోయి గొడవ పెట్టినాం. వాస్తవంగా ఏం పద్ధతి, ఎన్నికల కమిషన్ రూల్ ఉంది, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు బండి సీజ్ చేయట్లేదు, గత 2 గంటలు అవుతున్నది, ఒక మహిళా అభ్యర్థిని స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుంటే మీరెందుకు, ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించింది నిజం. అక్కడ నేనున్నాను, ప్రచార బాధ్యతలు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలుగా నేనున్నా. ఆ బూతులకి నేను అడుగుతూ నేను చెప్పిన ఇప్పటికైనా మీరు బంద్ పెట్టండి, లేకపోతే మీ వివరాలన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ మీద, స్థానిక డ్యూటీలు ఉన్న పోలీస్ మీద, మీ మీద ప్రైవేట్ కేసు వేస్తామని చెప్పి నోట్ చేసుకుంటామని చెప్పి నోట్ ప్యాడ్ మీద ఎట్లయితే నోట్ చేసుకునే విధానం ఉంటుందో ఆ రకంగా చెప్పడం జరిగింది. ఆ సౌండ్స్కి ఎక్కడ నోరు విప్పడం కానీ మరొకటి కానీ చేయలేదు. దాన్ని మేమేదో రథాన్ని గాలబెడతామని లేదా అభ్యర్థిని ఆటంకపరుస్తామని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా పిసిసి మొత్తం కూడా రాష్ట్రమంతా ప్రచారం చేసుకుంటుంది. ఆ దౌర్భాగ్యానికి నిజం కూడా జోహార్లు.